గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాను. ఈ మై లాంగ్ వీడియో షూట్ చేయడం చాలా కష్టం అనమాట. షూట్ చేసి ఎడిటింగ్ చేయడం అనేది. ఇంక ఈరోజు ఏదో ఒక్కళ్ళు మా ఇంటికి గెస్ట్ వస్తామని ఆల్రెడీ చూసారు కదా, ఆ అక్కలు వస్తారని చెప్తే ఇంకా అక్కల కోసం నేను ఏ ప్రిపేర్ చేస్తున్నానని మార్నింగ్ నుంచి కొంచెం కష్టపడి తీసాను అనమాట వీడియో. సో ఇంకా పెట్టేద్దాం, యూట్యూబ్లో ఉంటుంది కదా అన్నట్టు ఇంకా ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట. యాక్చువల్లీ మార్నింగే ఇంకా పంజాబ్లో ఏంటంటే చండీగఢ్లో ఏరియాలో అంటే మార్నింగ్ మా హస్బెండ్ తెస్తే నా పని బేగ్ తెలియదు. బట్ మా ఆయన ఇంక లేట్ తేవడం వల్ల మొత్తం లేట్ అయింది. యాక్చువల్లీ చెప్పాలంటే పంజాబ్లో 9:30కి అనమాట నాన్ వెజ్ షాప్లో ఓపెన్ అవుతాయి. ఇంకా 9:30 అంటే మా హస్బెండ్ తెచ్చేసరికి 10:30 అయిపోయింది. సో 10:30 వరకు వస్తే అక్కలకి ఇంకా 12కి ఇలా వచ్చేయమని చెప్పామన్నమాట. బేగ్ వచ్చేయమని చెప్పాం కానీ నా కుకింగ్ అనేది ఏం కంప్లీట్ అవ్వలేదు. సో ఇక్కడ ఇంత మా ఆయన 10కి తెస్తే అప్పుడు చికెన్ బిర్యానీ కోసం మొత్తం మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక హాఫ్ అన్ అవరే పెట్టాను. యాక్చువల్లీ చెప్పాలంటే చికెన్ బిర్యానీ మ్యాగ్నెట్ ఎక్కువ చేసి ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది. బట్ నాకు టైం లేక నేను ఇంతే స్పీడ్గా చేస్తాను అనమాట. ఇంకా అక్కలు వస్తున్నారు చికెన్ దమ్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ చేద్దామని ప్లాన్ అనమాట. రైసు ఇంకా యాక్చువల్లీ గారెలు వేద్దాం అనుకున్నా. గారెలు ఇవన్నీ ನಾನು ఒక్కదాన్ని చేయలేక ఇంకా రైస్ పెట్టిలంటే మా హస్బెండ్ ఇంకా రైస్ పెట్టాను అనమాట. సో చికెన్ దమ్ బిర్యానీ అయితే ఈ స్టైల్లో చేశాను. కొంచెం అంటే నాకు ప్లేస్ అనేది చిన్నది అయిపోయింది అనిపించింది. అది అంటే గిన్నె బిర్యానీది కొంచెం పెద్దది ఉంటే ఇంకా ఫ్రీగా వచ్చును. 8 కిలో చేశాను అనమాట. కిలో చికెన్, కిలో రైస్తోని. అదేమంటే కొద్దిగా చికెన్ అనేది ఎక్కువ అయిపోవడం, కొంచెం మసాలా అనిపించింది అనమాట నాకు. సో ఆ కూడా వీడియో చూస్తే అర్థమవుతుంది నా ఫీలింగ్ ఏంటనేది. సో ఇంకెక్కడైతే మా హస్బెండ్ కొంచెం వీడియో షూట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మా డాక్టర్కి తీయ అంటే స్టాండ్ పెట్టుకుని నాకు అవ్వదనమాట. స్టాండ్ పెట్టు తీయు అంటే ఉన్నది ఒకే మొబైల్ కాబట్టి 2 విధాలుగా యూజ్ చేయాలన్నమాట. సో ఇంకా అక్కలు వచ్చి జస్ట్ అప్పుడే స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేశాను. అప్పుడు అక్కలు ఇంక వచ్చేసారనమాట. ఇంకప్పుడు కూడా నా కుకింగ్ ఏం అవ్వలేదు, ఫిష్ ఫ్రై అవ్వలేదు, ఇంక దమ్ బిర్యానీ ఇంక అప్పుడే పెట్టాను అనమాట. సో నేనైతే ఇంట్లోనే నెయ్యి అనేది మీగడతో చేస్తాను అనమాట. సో అది కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంట్లో చేసాను ఎంత బాగా వచ్చిందో. ఒకప్పుడైతే గీ చేయడం కూడా నాకు రాదనమాట. పడేసేదాన్ని మేగడ, లేకపోతే మేగడ అనేది మా హస్బెండ్కి ఇచ్చేసేదాన్ని అనమాట డైలీ నూతునే అని. బట్ ఇప్పుడైతే కొంచెం నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఇంకా పిల్లలు పెద్ద అయిన కొద్ది అన్నీ నేర్చుకోవాలన్నమాట. ఫస్ట్లో అది దమ్ బిర్యానీ కూడా వచ్చేది కాదు నాకు అస్సలు. బట్ ఇప్పుడే కొద్దిగా నేర్చుకుని ఇంకా అలా చేస్తున్నాను అనమాట. మా డింపుల్కి అయితే ఇంకా ఫేవరెట్. చాలా షార్ట్స్లో చెప్పాను, ఇంకా లాంగ్ వీడియోలో చెప్పలేదు అనమాట. సో ఎందుకని ఇందులో చెప్పాను. వంట చేయడం వంట వ్లాగ్స్ చేస్తారు వాళ్ళు, గ్రేట్ అబ్బా. ఈ ఫుడ్ వ్లాగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, షూట్ చేస్తూ కుకింగ్ చేయడం అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. వీడియో స్టార్ట్ చేయడం అనేది. ఇంకా ఎనీథింగ్ చెప్పాలంటే ఇక్కడ క్వార్టర్స్లో ఉన్న హిందీ వాళ్ళు నా వీడియోస్ చూస్తారు. బట్ నా లాంగ్వేజ్ అర్థం కాదు. కానీ వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఎందుకు రోజు రెడీ అవుతావు అంటున్నారు. బాబో నేను అయ్యిందే వారానికి 2-3 రోజులు కొంచెం రెడీ అవుతాను. మన సైడ్ ఏంటంటే సోమవారం శనివారం అనేది కొంచెం పూజ బాగా చేస్తాం కదా, ఇంకా ఆ రోజు అయితే నేను మంచి డ్రెస్ వేసుకుని చేస్తాను అనమాట ఇంటికాడ. ఇంకా అందుకని నేను ఆ రోజు ఆ మ్యాక్సిమం 2 or 4 days అనమాట వీడియోస్ చేసి ఉంచుకుంటాను స్టోరేజ్. అవే పెడుతుంటా. వాటికి ఏమంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంక నీది ఎనీ టైం మేకప్ అయ్యే ఉంటుంది, దీనికి ఎందుకు అంత ఓపిక అంటారు. బాబో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రెడీ అవుతాం, కొంత ఏజ్ అయ్యాక రెడీ అయినా బాగోదనమాట. సో నేను ఇంక అలానే చెప్పాను. అభి రెడీ నా యువత బుడ్డి ఉనికి బది రెడీ ఒక ఐసే బౌలింగ్ అని చెప్పాను అనమాట నేను. అంటే ఇప్పుడు కాకపోతే ఇంకో ముసలయ్యాక చేస్తావేటి ఇంక రెడీ అనుకుని అంటే అలా పళ్ళకి అయిపోయారు అనమాట. సో అందుకనే లైఫ్ అనేది వెరీ షార్ట్ అనమాట. కొంచెం మన పిల్లలు పెద్ద అయ్యాక మనం ఓవర్గా మేకప్ అయితే అస్సలు బాగోదు. సో నాకైతే ఇంకా పిల్లల నుంచి అలవాటు అనమాట. సోమవారం శనివారం ఫ్రైడేలా తలస్నానం చేయడం ఇలా. ఆ రోజైతే కొంచెం మంచి డ్రెస్ వేసుకుంటాను. ఎప్పుడులా నేనైతే నైటీలు తక్కువ అనమాట. నైటీ వేస్తే ఏదో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్ ఇలాంటివి ఏమైనా వస్తే మాత్రం నైటీ ప్రిపేర్ చేస్తాను. నాకు నైటీలు కూడా 2 ఉంటాయి అనమాట. అవి కూడా ఎక్కువ శాతం యూజ్ చేయను. ఎక్కువ శాతం నైట్ డ్రెస్సెస్ యూజ్ చేస్తాను, లేకపోతే డ్రెస్సెస్ వేస్తాను. మార్నింగ్ టైంలో నైట్ డ్రెస్ కూడా తక్కువ అనమాట. మార్నింగ్ టైంలో నేను ఎక్కువ డ్రెస్తోనే కంఫర్ట్ అనిపిస్తుంది. నైట్ వేస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఏదో అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట. అంతగా లైక్ అవ్వదు. ఆ రోజు నైట్ వేసానంటే ఆ రోజు నాకు ఏదో హెల్త్ బాగాలేదా, మైండ్ సెట్ బాగాలేదు అన్నట్టుగా అనుకోవాలి నా మైండ్. నేనైతే అలాగే వేస్తాను, లేకపోతే నైట్ వేయను అనమాట. లేకపోతే డ్రెస్సే వేసుకుంటాను ఎనీథింగ్. నైట్ డ్రెస్ కూడా ఇంక ఈవినింగ్ నైట్ అయితే నైట్ డ్రెస్ వేసుకుంటాను అనమాట. సో వాటికి కూడా ఇలా అనుకుంటారు ఇదే ఎనీ టైం మేకప్ ఉంటే బాబు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అవుతారు అనేది నా ఫీలింగ్. సో ఇక్కడైతే ఇంకా ఆ విషయాన్ని వదిలేయండి. సో ఇక్కడైతే నేను ఏమేమి చేస్తానో చూపిస్తాను. అవన్నీ చూసారు కదా. ఇంకా నేనైతే గులాబ్ జామ్ అనేది ఆ ముందు రోజే ప్రిపేర్ చేశాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ ముందు రోజే మా మామయ్య వచ్చారు. ఇంకా అక్కలు కూడా సడన్గా వస్తామంటే సరేలే రండి అక్క అన్నాను అనమాట. ఇంకా అక్కలకి ఏంటంటే అక్కడ నుంచి రావడమే గ్రేట్ అనమాట. ఇంకోసారి మేము వెళ్దామని ఇంకొక ప్లాన్ ఉందనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ అక్క చాలా టాలెంట్ అనమాట. ఈ అక్క చూసి నేను చాలా నేర్చుకోవాలనిపిస్తుంది తెలిసి. ఈ అక్క అలాంటిగా ఉంటుంది దాని మైండ్ సెట్ చాలా తెలివైందే కూడా నాకు తెలిసి.
చాలా ఇంటెలిజెంట్ కూడా అక్క అనేది. ఆ అక్క పిల్లలు అయితే నేను మ్యారేజ్ అయిన ఫస్ట్లో అయితే 1.5 year 2-3 years ఉండేవారు అనమాట. వాళ్ళు ఇప్పుడు పెద్ద అయిపోయారు, నాకన్నా పొడవ అయిపోయింది ఆ స్వీటీ అనేది. అప్పుడు చాలా మాట్లాడేది ఆ స్వీటీ, ఇప్పుడు ఏమంటే చాలా సైలెంట్ అయిపోయింది. ఇంకా అంతే, చిన్నప్పుడు హుషారు పెద్ద అయితే ఉండదు కదా. ఇంక ఇక్కడ ఏమంటే అక్క అనమాట అందరికి బిర్యానీ వేస్తుంది. అక్క నువ్వే వేయక నాకు తెలియదు అంటే ఇంకా అక్క వేస్తుంది అనమాట. ఇంక ఫైనల్గా అయితే మేము కలిసి చాలా మాట్లాడుకున్నాము. ఇంకా అక్కడ క్వార్టర్స్ మాటలు చెప్తే, నేను ఇక్కడ క్వార్టర్స్ మాటలు చెప్తూ ఇలాగ ఫ్యామిలీ గురించి చెప్తూ అలాగ మా డే అనేది చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆ రోజైతే అసలు నాకు పని వల్ల కాదు, ఆ అక్క రావడం వల్ల సగం హ్యాపీనెస్లో గ్యాప్ లేదనమాట. ఇంకా మాట్లాడుతూనే ఉన్నాము. సో మా మామీ అయితే ఫస్ట్ టైం అనమాట దమ్ బిర్యానీ. మా మామీకి నచ్చలేదు అనమాట. నాకు పడవమ్మి మసాలా బిర్యానీ అది ఇది అంటున్నారు. ఇంకా మా మామీ అయితే ఫస్ట్ టైం ఇంకా ఓన్లీ బిర్యానీ తిన్నారనమాట, రైస్ ఏం తినలేకపోయారు. ఇంక ఈవినింగ్ 4 వరకు అయితే అక్కలు ఉన్నారనమాట. మార్నింగ్ 12కి వచ్చారు. 12 నుంచి 4 hours ఉన్నారు. 4 hours అసలు తెలియలేదనమాట. మాట్లాడుతూ అలా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకెక్కడైతే మా మామీ ఏమంటే ఇంటికి నుంచి నిమ్మకాయలు ఎక్కువ తెచ్చారనమాట. సో అక్కలు కొద్దిగా ఇచ్చాను, అవే కొద్దిగా సెండ్ చేశాను. ఇంకా అక్కలు సరేలే వెళ్తాం, మాకు ఇంకా సాయంత్రం అయిపోతుంది కానీ ఇంకా అక్కలైతే 4:30కి ఇలా స్టార్ట్ అయ్యారనమాట ఇక్కడ నుంచి. ఈ దీది ఇంకో దీది కనిపిస్తుంది. ఆ దీది అంటే అది చెప్పాలంటే అక్కకు వేరే యూనిట్లో ఫ్రెండ్ అనమాట. సో అక్కకు ఆ దీది కూడా వస్తే ఇంకా వీళ్ళు కాసేపు మాట్లాడుకొని ముచ్చట్లు వేసుకొని అక్కలు వెళ్ళారనమాట. ఇక్కడ నుంచి అక్కలు 15-20 minutes అనమాట, 1/2 hour జర్నీ. మేము ఇంక కమాండ్కి హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడే అనమాట. సో ఇక్కడైతే ఇంకా మేము కమాండ్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏది వెళ్ళాలన్నా ఇంకా అక్క ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటాం అనమాట. సో అక్కడైతే ఇంక తను కూడా అక్కకి ఏమంటే భూపాల్లో ఎక్కడో కలిసి ఉండేవారు అనమాట. సో ఇంకా ఆవిడ కూడా వస్తే అలా మాట్లాడుకొని అక్కడ ఒక 3-4 ఫోటోలు దిగామన్నమాట. ఇంకా నేను యూట్యూబ్ ఏదో కానీ ఈ ద్వారా ఫోటోలు మాత్రం ఎక్కువ దిగాను అనమాట. నాకు ఇష్టం కూడా ఫోటోలు దిగడం. అలా అన్న విధంగా నేను ఎక్కువ ఫోటోలు తీస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడైతే అక్కలతో సో చాలామంది అనుకుంటారు దీనికి ఫోటోలు పిచ్చి కాదు, ఫోటోలు తీసుకోవాలి అబ్బా ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు తీసుకుంటామని నా ఫీలింగ్. ఫైనల్గా అయితే ఇక్కడైతే అక్క కొంచెం బాయ్ చెప్పేసి ఇంకా నేనైతే వెళ్తున్నాను అనమాట. ఇంకా ఆటోమేటిక్గా నా ఫేస్ అనేది డల్ అయిపోయింది. అదే ఎవరైనా ఉంటే మాత్రం మాటల్లోనూ కొంచెం ఏదైనా తెలియని హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇంకా అది కూడా మన తెలుగులో ఇలా క్లోజ్ అంటే క్వార్టర్స్లో ఇలా దొరకడం రేడనమాట. ఇలాంటి ఫ్రెండ్స్ నా లైఫ్లో ఎలా ఉంటారంటే కొంతకాలమే నటిస్తారు, వాళ్ళతో ఎలా ఉంటుందంటే మనతోనే మాట్లాడేసి మనకి వెనక నుంచి పొడుస్తారు. సో అనే విధాలకి నేను దూరంగా ఇప్పుడైతే చాలా మారిపోయాను అనమాట. ఎక్కువ శాతం ఎవరితో ఇంక్లూడ్ అవ్వను. మెయిన్ తెలుగు వాళ్ళతో మాత్రం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనిపిస్తుంది నాకైతే. ఇంకా మీరేమనుకుంటారో అది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్గా అయితే ఇంక ఇంటికి వచ్చి అప్పుడే మాకున్నప్పుడు కొంచెం క్లీన్ అంతే కిచెన్ సింక్లో అన్నీ క్లీన్ చేస్తాను అనమాట. ఇంకా తర్వాత అయితే చేయలేమనుకొని ఇంక ఫైనల్గా కిచెన్ అప్పుడే క్లీన్ చేస్తాను. ఎందుకంటే అక్కతో మాట్లాడుతూ తెలియదు, లేకపోతే అక్కలేక చేయాలంటే ఇంకా పెద్ద పనిలాగా అనిపిస్తుంది నాకు. అక్కన్నప్పుడు అక్కతో మాట్లాడుతూ కిచెన్ కూడా సాఫ్ సఫాయి చేస్తారనమాట. సో ఇంక ఇక్కడైతే కొంచెం ఫొటోస్ వస్తాయి. ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి. నా మాత్రం 1K ఎప్పుడో అయిపోయింది, బట్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేయలేకపోతున్నాను. సో ఇంట్రెస్ట్గా చేద్దాం ఈసారి అయితే. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పి